భారతదేశంలో ప్రధానమైన అనేక పుణ్యక్షేత్రాలలో ఒకటి తిరుమల క్షేత్రం. అన్నవరం ప్రసాదం, సింహాచలం చందనం, శబరిమలై ప్రసాదం, ఫలని పంచామృతం, ఇలా ఒక్కొక్క క్షేత్రానికి ప్రసాద మహిమలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా తిరుపతి లడ్డూకు ప్రాచుర్యం ఏర్పడింది. ఎన్నో చోట్ల ఎంతో మంది చెయ్యి తిరిగిన వంటవాళ్ళు కూడా లడ్డూల తయారీలో తిరుపతి లడ్డూకు ఉన్న రుచితో తయారు చేయలేకపోతున్నారంటే ఆ లడ్డూ మహిమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. తయారు చేసిన వెంటనే పదార్థం అంటాం, దేవునికి నివేదించిన తర్వాతనే ప్రసాదము అంటాం. ఇంతకు ముందున్నది ఇప్పుడున్నది ఒకటే అయినా భగవంతుడు స్వీకరించిన తర్వాతనే దాని రుచి మారిపోతుంది అని అనడానికి తిరుపతి లడ్డూనే నిదర్శనం. ఆ కారణం చేతనే శ్రీ వెంకటేశ్వర మహత్యంలో పద్మావతీదేవి వివాహానికి తండ్రి అయిన ఆకాశరాజు తిరుమల క్షేత్రంలో ఉన్న వరాహస్వామి వద్ద 7 కొండల మీద 7 కొండల స్వామి వ్రతం 7 శనివారాలు చేయించారు. అప్పుడు ఆమెకున్న గ్రహదోషాలు తొలగిపోయి వివాహ గడియలు ముందుకొచ్చినాయి. ఆ తదుపరి శ్రీనివాసుడు ఆమెను చూడటం జరిగింది. పూర్వయుగంలో యశోదయే ఈనాడు వకుళాదేవిగా శ్రీనివాస పద్మావతి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించింది. ఈ శుభకార్యానికి తిరుపతి లడ్డూనే కారణం. అది ఎలాగంటే 7 కొండల వ్రతంలో ప్రతి శనివారం వరాహ క్షేత్రంలో వచ్చిన భక్తులకు స్వామికి నివేదించిన లడ్డూ ప్రసాదాన్ని వివాహం కావలసిన వారి స్వహస్తాలతో పంచిపెడితే మంచిదని పద్మావతి అమ్మవారి చేత అలా లడ్డూలను పంచిపెట్టించారు. అప్పుడే క్షేత్ర మహిమ వలన శుభగడియలు ఏర్పడ్డాయి. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామియే వరాహ స్వామికి నివేదించిన లడ్డూను ఇష్టపడి తిన్నారు అంటే లడ్డూ మహిమ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతంలో కూడా సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్య సౌరి స్వరభాను కేతు దివిషట్ పరిషట్ ప్రధాన త్వద్దామదాస చరణామవధిదాస దాస శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అని ఉంటుంది. సూర్యుడు, ఇందు అనగా చంద్రుడు, భౌమ అనగా కుజుడు, బుధుడు మరియు వాక్పతి బృహస్పతి గురువు, కావ్య అనగా శుక్రుడు, సౌరి అనగా శని భగవానుడు, స్వర్భాను అనగా రాహుకేతువులు, ఇలాంటి మహాశక్తివంతమైన గ్రహాలన్నీ శ్రీ వెంకటేశ్వర స్వామికి దాసానుదాసులు. కనుక ఈ తిరుమల క్షేత్రంలో వివాహాలు జరుపుకున్న వారికి కుజదోష, గ్రహదోష, నక్షత్ర దోషాలన్నీ తొలగిపోతాయి. అందుకే ఇక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఎప్పుడు కళ్యాణాలతో కలకలలాడుతూ ఉంటుంది. అందుకే తిరుమల వైభవంలో దూర్జటి కవి ఇలా అన్నారు: గ్రహదోషంబులు దుర్నిమిత్తంబులు నీ కళ్యాణ నామంబు ప్రత్యగముల్ పేర్కొను ఉత్తమోత్తముని బాధలు పెట్టగా జాలునే తగనుంజప్పగ జాలునే సెలవ సంతానంబు నీ సేవ చేసి హతక్లేసులు కారుగాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వర అంటూ శ్రీ వెంకటేశ్వర వైభవాన్ని వివరించారు. అనగా గ్రహదోషాలు దుర్నిమిత్తములైనవి, నక్షత్ర దోషాలు గాని దుశ్శకునాలు గాని ఇవన్నీ సామాన్యులను ఏమైనా చేస్తాయేమో గాని నీ కళ్యాణోత్సవం చేయువారిని, నీ సమక్షంలో కళ్యాణం చేసుకున్న వారిని ఏమి చేయలేవు కదా అని అర్థం. అగ్ని దగ్గరకు సెలవ సంతానమైన మిడతలు, పురుగులు రాలేనట్లుగా శ్రీ వెంకటేశ్వరుని స్మరించిన వారు అగ్ని స్వరూపులవుతారు. కనుక వారికి ఏ దోషాలు అంటవు అని ఇందు భావం. విష్ణు సహస్రంలో కూడా ఈ గ్రహాల గురించి చెబుతూ భూత భవ్యవత్ ప్రభు అనడానికి కారణం ఖగోళ శాస్త్రం జ్యోతిష్యంతో ముడిపడి ఉంటుంది. ఇది సమిష్టి శాస్త్రం అయిన వ్యష్టికి సంబంధించిన విధంగా తిరుమల క్షేత్రంలో కనిపించడం విశేషం. అందుకే ప్రేమ వివాహాల వారు, జాతకాలు కుదరని వారు, కుజదోషాలతో బాధపడేవారు తిరుమల క్షేత్ర దర్శనం చేయగానే శుభం కలుగుతుంది. అందుకే నూతనంగా వివాహమైన నవదంపతులు, యువదంపతులు, యువతీ యువకులు శ్రీనివాసునికి కళ్యాణోత్సవం ఆచరించడం ఉత్తమం. కళ్యాణోత్సవం సేవలు చేయించుకున్న వారికి కూడా విశేషంగా లడ్డూ ప్రసాదాన్ని ఇస్తారు. స్వామికి నివేదించే లడ్డూ తయారీలో కలిపే ప్రతి పదార్థం నవగ్రహ
స్వరూపమైన నవగ్రహాలకు ఇష్టమైన పదార్థాలు ఉండటమే కారణం. నూనె, నెయ్యి శని భగవానునికి ఇష్టమైనవి. శనగపిండి గురువుకి ఇష్టమైనది. బెల్లం, పటిక బెల్లం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, లవంగాలు, యాలకులు, పచ్చకర్పూరం ఇలాంటివన్నీ గ్రహాలకు అతి ప్రీతికరమైనవి. గుండ్రంగా ఉండే ఆకారం కలిగిన లడ్డు భూదేవి స్వరూపం. భూదేవి వరాహస్వాముల అనుగ్రహం ఈ లడ్డు స్వీకరించిన వారికి కలుగుతుంది. అందుకే భక్తులకు శుభాలు జరగడానికి కారణం.